ఎన్నో లోతైన మర్మాలు మాకు తెలియజేశారు. ఈ సమయంలో మీరు సిలువ వేయబడిన తర్వాత జరిగినటువంటి వాక్య సందేశాన్ని మాకు లోతుగా వివరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కొద్ది సమయం మాతో మాట్లాడి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయం సమాధి తర్వాత యేసు ప్రభు చనిపోయిన వెంటనే జరిగినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాభై 51వ వచనము నుండి మత్తయి 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యమన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలీల నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ ఓ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలనీయ మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. మొదట ఈ వాక్యాన్ని చూద్దాం. దీంట్లో ఎన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి. దేవుని మర్మము ఆయన దాసులకు మాత్రమే బయలుపరచబడుతుంది. మనకు ఉదయకాలం ముందు కూడా ఇన్ని మర్మాలు ఉన్నాయా అనేది మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈరోజు జరిగిన విషయం చూస్తే మొట్టమొదట జరిగింది ఏంటంటే దేవాలయపు తెర పైనుండి కిందకి చిరిగెను. దీని గురించి వింటే కనుక దేవుడు పాత నిబంధన కాలములో అడ్డతెర కట్టమన్నాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి యాజకుడికి సంవత్సరానికి ఒకసారి అనుమతి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఎప్పటికీ కూడా హక్కు లేదు. కాబట్టి ఈ తెరలు అనేవి కట్టబడుతూ వచ్చాయి. ఒక తెర విశ్వాసులకి, యాజకుడికి, తర్వాత ఒక తెర దేవుడికి, యాజకుడికి కూడా ఈ తెరలు కట్టబడ్డాయి. ఈ తెరలు అనే దానికి అర్థం ఏంటంటే పాపంతో ఉన్నవారు దేవుళ్ళలోనికి ప్రవేశించకూడదు అని. ఎందుకంటే ఒక చోట దేవుడు దీని గురించి చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, పాపం అనేది ఎంత భయంకరమైందో ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, 43వ అధ్యాయం 7వ వచనం, 43వ అధ్యాయం 7వ వచనం, యెహెజ్కేలు 43:7. తొందరగా చదవాలి. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలమును కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఎందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం. వారు అపవిత్రులు, వారు పాపం చేయువారు. నాకు వారికి మధ్యలో గోడ ఉండాలి, నాకు వారికి మధ్యలో తెర ఉండాలి.
ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం మనకు అర్థమైతే రాత్రి పగలు మోకరించి కన్నీరు కారుస్తాం మనం. ఎందుకంటే ఏ మనిషి కూడా దేవుడిని సమీపించలేడు. చాలామందికి విశ్వాసులకు అర్థమవుతలేదు. సమీపించరాని తేజస్సు కలిగిన దేవుడు. నిజంగా నాకు అనిపిస్తుంది, క్రైస్తవులు ఇంకా పాపం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంలో ఉన్నారో అనిపిస్తుంది నాకు. ఈ తాగుపోతులు, తిరిగిపోతులు, ఈ వంచకులు, ఈ మోసగాళ్ళు, ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంత పాపం చేస్తున్నారో అనిపిస్తుంది. ఆ దేవుడి దగ్గరికి సమీపించలేరు ఎవరు కూడా. ఈరోజు మనం యేసు చేసిన త్యాగాన్ని గ్రహించినప్పుడు మనం పాపం ఎలా చేయగలమో అనిపిస్తుంది. కాబట్టి నేను అతి పరిశుద్ధుడను, వాళ్ళు పాపులు, వాళ్ళకి నాకు మధ్యలో గోడ, వాళ్ళకి నాకు మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారంలో తెర. యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి నా దగ్గరికి ప్రవేశించకూడదు. నాకు ఇంకొక తెరకి మధ్యలో ఉన్న స్థలంలోకి రావాలి, కానీ నా దగ్గరికి రాకూడదు కదా. సరే, చోట పౌలు చెప్తాడు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం పౌలు చెప్పిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా లోతైన సత్యం ఒకటి మనకు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 26 నుంచి కూడా చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఎన్ని బిరుదులు ఉన్నాయి చూడండి యేసు ప్రభుకి. మొదట పవిత్రుడు, దోషము లేనివాడు, కల్మషం లేనివాడు, పాపుల మధ్య నుండి పాపము లేనివాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యమును నిరంతరమును యాజకులు కూడా బలహీనులే. యాజకులు పరిశుద్ధులు కాదు కాబట్టి సిద్ధి పొందిన కుమారు నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వల్లే మొదట తన సొంత పాపముల కొరకు వీళ్ళు ఏం చేయాలంటే ప్రజల పాపము కొరకు రోజు బలులు అర్పిస్తూ సంవత్సరానికి ఒకసారి సొంత పాపాలకు మళ్ళీ బలులు అర్పించాలి. మీకు అర్థమవుతుందా? ప్రజల పాపం కొరకు బలి అర్పించాలి, సొంత పాపం కొరకు బలి అర్పించాలి. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, మీకు అన్ని వాక్యాలు చెప్పేసి పాపం చేయొద్దని చెప్పి ఇంటికెళ్ళి మళ్ళీ నేను ప్రార్థన చేసుకోవాలి పాపం చేయకూడదని. యేసు ప్రభుకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. చూడండి, చదువు. సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు.
తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా. వీళ్ళందరూ ఆళ్ళ పాపాలు కోటి, వీళ్ళ పాపాలు కోటి, ఆళ్ళ పాపాలు కోటి, వీళ్ళ పాపాలు కోటి. ఈయనకి ఏ పాపము లేనివాడు, బలులు అవసరం లేదు ఇంకేనికి. ఒక్కసారే బలైపోయాడు. ఆయన రక్తంతో ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ మత్తయి సువార్తలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తెర యేసు ప్రభు చనిపోయిన వెంటనే మనుషులకి, యాజకులకి, దేవుడికి మధ్యలో ఉన్నటువంటి తెర పూర్తిగా విడుదలైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనం దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. క్రీస్తు రక్తం ద్వారా మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని యేసు ప్రభు మరణం ద్వారా మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. మీరు ఎప్పుడైనా సరే బైబిల్లో ఎప్పుడు ఆర్కే గారు బైబిల్లో తప్పట్టుకుందా అని బైబిల్ చదవటం మొదలెట్టాడట. తర్వాత ఆయన రాస్తున్నాడు సాక్ష్యంలో, బైబిల్లో తప్పు దొరకలేదు కానీ నాలో తప్పులన్నీ బైబిల్ నాకు చూపించింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో జాగ్రత్తగా మనం చూస్తే గనక పరిశుద్ధులు లేచిరి. మీరు పాపముతో మరణిస్తే ఇంకా లేవరు. మళ్ళీ చెప్తాను, మీరు పాపము చేస్తూ చనిపోతే, చాలామంది క్రైస్తవులు పాపాన్ని విడిచిపెట్టలేదు. బాగా తెలుసు నాకు. నేను డైరెక్ట్గా ఎంతోమందిని చూశాను, నేరుగా చూశాను. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టలేదు. తాగుడు కానీ, జూదం కానీ, ఎదుటివారిని మోసం చేయటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ, భార్యని భర్తని మోసం చేయటం కానీ, నమ్ముకున్న వాళ్ళు మోసం చేయటం కానీ, ఏది మానలేదు వీళ్ళు. చాలామంది వీళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి అర్హులు కారు అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ లేచిన వారు ఎవరంటే స్పష్టంగా ఉంది, పరిశుద్ధులు. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. మరి యేసుప్రభు రాకముందు, యేసుప్రభు చనిపోకముందు పరిశుద్ధులు ఎవరు? మనం యేసుప్రభు ద్వారా పరిశుద్ధులయ్యాం. యేసుప్రభు చనిపోకముందు పరిశుద్ధులు ఎవరు? తెలియదు కదా. దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసముంచి దేవుణ్ణి వెంబడించిన వారు. హల్లెలూయా. దాంట్లో ఎవరున్నారు? అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు, హనోకు, దావీదు, యోసేపు, దానియేలు, ఇలాంటి వారందరూ. మీకు విషయం తెలుసా? మొట్టమొదట పునరుత్థానమైన వాడు యేసు. తర్వాతే అబ్రహాం మొదలుకొని అందరూ లేచారు. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరికి లేదు అది. ఇప్పుడు మనం ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? హనోకు ఎక్కడికి వెళ్ళాడు? హనోకు ఏలియా కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఒక స్థలంలోనే ఉన్నారు. మొట్టమొదట దేవుడు సన్నిధిలో తిరిగి లేచి కూడా ప్రవేశించిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. యేసే దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, మళ్ళీ యేసే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవ్వరికీ అవకాశం లేదు, ఎవ్వరికీ అవకాశం లేదు. హనోక్కి లేదు, ఏలియాకి లేదు, ఎవరికి లేదు. అర్థమవుతుందా మీకు? చేత ఈ పరిశుద్ధులు లేచారు. ఈ పరిశుద్ధులు లేచారు అనడానికి మనకు వాక్య భాగంలో దేవుడు చూపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మన వాళ్ళు చాలామంది ఏంటంటే, గుడ్ ఫ్రైడే అంటే మధ్యాహ్నం 3ంటికి అయిపోయింది, సాయంత్రం తర్వాత వద్దాం, ఇంక మళ్ళీ ఎస్టర్ కనపడతారు అన్నమాట.
ఈ వాక్యాలు ఏమి వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ లెక్కది ఆచారాలు, తప్పది. ప్రతి సమయం విలువైంది. ఈ వాక్యాలు ఎలాగ అర్థమవుతాయి వాళ్ళకి? అర్థమైందా? చూడండి, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సరే, కిందకి దిగి కిందకి దిగాలో అంత కిందకి దిగి అమ్మవారిని పట్టుకొని ఎవరు ఎక్కలేనంత పైకి కూర్చున్నాడు. హల్లెలూయా. సరే, చేసిన కార్యాలు ఇక అర్థమవుతున్నాయా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా, పనిలో ఉన్నాడా? పనిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మ పని చేస్తూనే ఉంది, శరీరం సమాధిలో ఉందంతే. ఆత్మ వెంటనే కిందకెళ్ళిపోయింది. కిందకెళ్ళి మూడో రోజున కాదు, చనిపోయిన రోజే పని మొదలెట్టేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చనిపోయిన రోజే బయటకు వచ్చేసారు. చూడండి, వాళ్ళందరూ చూసారా? చూడండి, ఇక్కడ పరిశుద్ధుల శరీరములు లేచను, సమాధిలోంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చూసారండి, యెరూషలేం అనేది పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు కనిపించాడు అందరికీ? ఎన్ని రోజులు? యేసు ప్రభు తిరిగి లేచాక ఎన్ని రోజులు ఉన్నాడు ఈ లోకంలో? తెలుసా? తెలియదు. పుస్తకం కింద పడేకి మళ్ళీ 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు అందరికీ కావలసిన వాళ్ళు అందరికీ కనిపించాడు. ఆయన తిరిగి లేచాడు అని అనేక మందికి దృష్టాంతరాలు ఆగుపరుచుకున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధులందరూ లేచి కనపడేటప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అంటే కొంచెం తెలుసున్న వాళ్ళు కనపడ్డారు. ఇక్కడ చూస్తే అనేకులకు అగపడిరి కనపడ్డారు. తర్వాత చూస్తే శతాధిపతి యేసునకు కావలి ఉన్నవారు భూకంపములు జరిగిన కార్యములను చూసి భయపడి, ఇందాక మనం పొద్దున మాట్లాడుకున్నాం, ఆ కార్యాలు జరగకముందు ఆయన దేవుని కుమారుడని వారికి తెలియదు అని మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఇందాక ఒకళ్ళు అంటున్నారు, ఎవరిని క్షమించవచ్చో ఎవరిని క్షమించకూడదో కూడా ఎలా అర్థమైంది మాకు. కొంతమంది అయోమయంగా క్షమించేమన్నారని అయినట్టు క్షమించేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరిని క్షమించడానికి వీరలేదు. ఎవరు క్షమించబడరో తెలుసా? పాపమని తెలిసి పాపం చేసేవాళ్ళకి క్షమాపణ ఎప్పటికీ ఉండదు. దేవుని స్తోత్రం. అందరికీ దొరకదు క్షమాపణ. పాపమని తెలిసి పాపాన్ని విడిచిపెట్టిన వారికే క్షమాపణ దొరుకుతుంది. వింటున్నారా? పాపాన్ని కంటిన్యూ చేసేవారికి క్షమాపణ దొరకదు. కాబట్టి ఇక్కడ నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా. అమ్మో, నిజంగా దేవుడు కుమారుడు ఏంటి? ఈ భూకంపాలు ఏంటి? తెరచనిపోవటం ఏంటి? ఈ పరిశుద్ధులు లేవటం ఏంటి? ఇంతకీ యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి. పాపం ఏం చేస్తున్నారు? మేము ఏ పాపం చేయటం లేదన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. తగ్గిపోయింది సౌండ్.
సౌండ్ తగ్గిపోయింది. చూసారా? అంటే ఎత్తపడరా ఇవాళ యేసు ప్రభు వచ్చేస్తే. కొంతమంది పాస్టర్లకు పనేమీ లేదు, ఇప్పుడు యుద్ధం జరిగేదంతా ఆయన వచ్చేస్తాడని చెప్తున్నారు. చెప్పాడే వాళ్ళకి వచ్చేస్తానని. ఇలాంటివన్నీ వద్దు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? సమస్త లోకమునకు సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతమోచు. హల్లెలూయా. ఇంకా సువార్త ప్రకటించవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా టైం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి, తర్వాత యేసునకు ఉపచారం చేయొచ్చు గలి నుండి అని వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి ప్రపంచంలో, అమెరికా, రష్యా, ఏ దేశమైనా, భారతదేశమైనా, మారుమూల సంఘాలకైనా, ఏ సంఘానికైనా ఒకసారి లేచి నిలబడి నువ్వే. ఇక్కడ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కట్టు. అది చూస్తామండి. ఎవరు ఎక్కువ ఉన్నారు? కూర్చో. ప్రపంచంలో ఎక్కడైనా యేసుప్రభు మందిరంలో విశ్వాసంలో స్త్రీలే ఎక్కువ ఉంటారు. హల్లెలూయా. స్త్రీలే. ఆ ధన్యత ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఆడవాళ్ళ ద్వారానే మగవాళ్ళు రక్షణలోకి వచ్చారు. నేను ఆవిడ ద్వారా వచ్చాను. ఈ సాక్ష్యాలన్నీ అంతే. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ద్వారా వచ్చాడు. రాజమండ్రి ఆయన కాదు, అమెరికాలో దైవజనుడు. అర్థమైంది? భగత్ సింగ్ గారు వాళ్ళ అమ్మగారి ద్వారా వచ్చారు. భగత్ సింగ్ గారు వాళ్ళ అమ్మ ద్వారా అంటే వాళ్ళ అమ్మగారు ప్రభుని నమ్ముకోలేదు, కానీ భక్తి అంటే ఏంటో నేర్పింది అంటాడు అబ్బాయికి. దేవుని స్తోత్రం. సరే, స్త్రీ శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడను. ఏ స్త్రీని దేవుడు శపించాడో ఆ స్త్రీ గర్భం నుంచి వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ మిమ్మల్ని ప్రశ్న వేయాలి కదా, చెప్పండి. మీరు ఆడవాళ్ళకి పుట్టారా, మగవాళ్ళకి పుట్టారా? చెప్పండి. సుజాత గారు, మీరు ఎవరికి పుట్టారు? మీ అమ్మగారికైనా? మిమ్మల్ని మోసింది ఎవరు? మీ అమ్మేనా? మాట్లాడరేంటి? అమ్మ నువ్వేనా మోస్తావండి? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, జీవరత్నాన్ని ఎవరు మోసారు? మీ నాన్న, మీ అమ్మ? చూడు, మీ నాన్న కనబడ్డా ఇక్కడ. మరి అది ఎవరు మోసారు నిన్ను? మీ అమ్మ ఎక్కడ ఉన్నట్టుంది, మోసినవాడి ఉందా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే స్త్రీ లేకుండా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు బయటికి రాలేదు. హల్లెలూయా. చూసారు, నేను కూడా మా అమ్మ ద్వారానే వచ్చాను. గర్భఫలం, ఆ గర్భము మోసేటటువంటి ధన్యత స్త్రీకి అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. చేత ఇక్కడ చాలామంది స్త్రీలు చూడండి, ఇక్కడ రాయబడి ఉంది అనేక మంది స్త్రీలు. ఎవరెళ్ళు? యేసుని వెంబడించిన స్త్రీలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కీర్తన, మహిమేళ అందరూ ఇలా ఆయన ఉన్నారు. ఇక్కడ ఉండరు, ఇళ్ళ ఉంటారు. చూడ అలా ఆయన ఉన్నాడా? ఉన్నాడా? మీ ఆయన ఉన్నాడా? ఉండరు కదా. మీకే భక్తి అంతా మీకే కావాలి, వాళ్ళకి అక్కర్లేదు భక్తి. నువ్వు చేసుకో ప్రార్థన అంటారు కదా. చూసారా, మీరు ఎంత గొప్పవారు చూడండి. హల్లెలూయా. మీరు దేవుడి చేత ప్రేమించబడ్డారు. స్త్రీలు దేవుడి చేత ప్రేమించబడ్డారు. ఎక్కడ చూసినా స్త్రీలే. ప్రపంచంలో సంఘాలు ఎక్కడ చూసినా స్త్రీలే. ఆయన ఉన్నాడా? లేడు కదా. బంగారు కోట్లో కూర్చున్నాడా? మీ ఆయన ఉన్నాడమ్మా? అమ్మగారు, మీ ఆయన లేరు, చుట్టగలచు. మీ ఆయన ఏడమ్మా? ఉన్నాడు. చూసారా, మీ ఆయన ఏడి? లేడు. ఉన్నాడా? అయ్యి బాబోయ్. ఓకే, రైట్. చూడండి,
అనేక మంది స్త్రీలు ఉన్నారు, వారిలో పేర్లు రాశాడు చూడండి. ఇప్పుడు మనకు ముఖ్యమేంటో తెలుసా? చనిపోయి ఉన్నవాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. ఏమి లేనప్పుడు ఉన్నవాళ్ళే ముఖ్యమైన వాళ్ళు, అన్నీ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కాదు. చూడండి, మగ్దలేని మరియ, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆవిడ పేరు వినాల్సి వస్తుంది మనం. మగ్దలేని మరియ, యాకోబు యేసు అనువారి తల్లి అయిన మరియ, జబదయి కుమారుల తల్లి. మగోళ్ళు ఉన్నారా? ఒక్క మగోడు ఉన్నాడా? యాభైడి ప్రకాష్ పని మీద వెళ్ళాడా? ఏమన్నాడు వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేనప్పుడు? నా జీవితంలో మందిరపు మా అన్నాడు. శుష్క మాట కదా. చెప్పండి, ఆలోచించండి. ఎంతమంది స్త్రీలు ఉన్నారండి యేసు ప్రభు సమాధి దగ్గర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ లోపల బాధ, దుఃఖం. ప్రభువుని ఇలా చేశారు, ప్రభువుని ఇలా చేశారు, ప్రభువుని ఇలా చేశారు అని వాళ్ళకి బాధ ఉంది. ఇప్పుడు చూడండి 57వ వచనం చదువు. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకి ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి. హల్లెలూయా. తర్వాత జరిగింది ఏంటంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ యోసేపు అనే అతను దేహాన్ని ఇమ్మని అడిగాడు. యేసు ప్రభుకి సమాధి లేదు, యేసు ప్రభుకి సొంత సమాధి లేదు. యేసు ప్రభుని దాచిపెట్టడానికి దేవుడు యోసేపు అని ఆయన తవ్వించుకున్న సమాధిని ఇచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు కూళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. యేసు ప్రభు హృదయాన్ని కోరుతున్నాడు. ఆయనకి సమాధి స్థలము కొద్దిసేపు అవసరం. ఇంకోటి తెలుసా మీకు? యేసు ప్రభుకి తల్లి లేదు. తల్లి లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు దేవుడు, ఆయనకి తల్లి ఎవరు కాదు, తండ్రి దావీదు కాదు అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధి ఎలా వాడుకున్నాడో గర్భాన్ని ఎలా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకి ఎవరు లేరు ఈ లోకంలో. యేసు ప్రభు చెప్తాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తము జరిగించువారే. వింటున్నారా? యేసు ప్రభుకి ఈ లోకములో ఎవ్వరూ లేరు. వింటున్నారా శ్రద్ధగా? యేసు ప్రభుకి లోకములో ఎవరు లేరు. యేసు ప్రభుకి లోకములో ఉన్నవారు, మీరు ఈ మాట వింటే ఏమనుకుంటారో ఆలోచించండి. యేసు ప్రభుకి ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరి హృదయములో ఆయన స్థిరంగా ఉన్నాడో వారే యేసు ప్రభు పిల్లలు. హల్లెలూయా. సరే, ఎవరు లేరు. మీరే నాకు సాక్షులు. యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు దేవదూతలు అడిగారు ఆకాశంలో, ప్రభువా నువ్వు ఎంతో త్యాగం చేసావు, ఇప్పుడు వచ్చేసావు, మొత్తం పనంతా 11 మంది మీద పెట్టి వచ్చేసావు. ఆ 11 మంది పని చేయటం మానేస్తే నువ్వేం చేస్తావు? ఇంత బాధ్యత, ప్రపంచానికి సువార్త ప్రకటించే బాధ్యత 11 మంది మీద పెట్టి వచ్చేసావు. ఆ 11 మంది ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు?
చిరునవ్వు నవ్వాడు యేసయ్య. చిరునవ్వు నవ్వాడు. నవ్వి, మీ సందేహం నిజమే, ఒకవేళ 11 మంది ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేసే పని, సిలువ, పునరుత్థానం ఏముండవు, ఇంకా భూలోకం క్లోజ్ అయిపోయినట్టే. కానీ ఆ 11 మంది నాకు హతసాక్షులు అవుతారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీలో ఎంతమంది దేవుడి దగ్గర వాగ్దానం చేయగలరు? మీ పని మీద మీరు వెళ్ళిపోతారా? దేవుడి పని మీద ఉంటారా? వారే ఆయనకు ప్రియులు. మీరు ఆదివారం క్రైస్తవులుగా, వారాల క్రైస్తవులుగా, ఏదో దినాలకి ఆటికి క్రైస్తవులుగా మీరు ఉండకూడదు. ఆచారాల క్రైస్తవులుగా ఉండకూడదు. క్రీస్తు హృదయంలో ఉండాలి. క్రీస్తు ఎవరి హృదయంలో ఉన్నాడో వారే ఆయన సంబంధులు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు మనలను నమ్మాడు. ఇప్పుడు చూడండి, నన్ను ఒక వ్యక్తిని నమ్మి ఎంత బాధ్యత అప్పగించాడో చూడండి. నేను చాలాసార్లు ఈ బాధ్యత నుంచి తప్పించుకొని బెంగళూరు వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాను. అనేక సార్లు వెళ్ళిపోయాను. 2003 డిసెంబర్ వరకు నేను బెంగళూరు తిరుగుతూనే ఉన్నాను. కానీ దేవుడు ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆయన అన్నీ మళ్ళీ ఖండించుకుంటూ నువ్వు చేయాలి 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 అని పట్టి నడిపించాడు. చూసారా, మీ మీద బాధ్యత, మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆయన నమ్మకం. హల్లెలూయా. ఉదయం చెప్పాను, మీలో ప్రతి ఒక్కరు కూడా నమ్మకం అనేది, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, ఎడపోతావు, నీ మీద ఎంత బాధ్యత ఉంది, ఎప్పుడు చూసినా ఎప్పుడు జారిపోదామనే బుద్ధి ఏంటి నీకు? అయ్యే బుద్ధులు. సరే, ఈ 3 రోజులు ఈ సంవత్సరానికి మానేద్దాం అంటే మీరు మానేస్తారు. గుడ్ ఫ్రైడే లేదేమీ లేదమ్మా. కొంతమంది ఏమీ చేయరు కొన్ని సంఘాల్లో. మనం కూడా మానేద్దాం అంటే మీరు మానేస్తారు. ఇంకా సువార్తలు 21 సంవత్సరం చేసాం, మానేస్తారు కదా. కదండి, మీరు మానేస్తారంటే సాక్ష్యం ఏంటో తెలుసా? చెప్పనా? ఆదివారం మధ్యాహ్నం ఆమె అన్న తర్వాత 4 తప్ప ఎవరు ఉండరు ఇక్కడ. చీపెట్టుకునే వాళ్ళును తుడిచేవాళ్ళు తప్ప మొత్తం రయ్యమని వెళ్ళిపోతారు. ఒకవేళ వద్దు అంటే మీరు మళ్ళీ ఎవరో కంటికి కనపడకుండా వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఎంత వేగంగా వెళ్ళిపోతారో అంటే, మీకు మాకు బంధం అయిపోయింది, చర్చికి మనకు బంధం అయిపోయింది, యేసుప్రభు మనకు మన పనిలో వెళ్ళిపోదామని. కొంతమంది అయితే ఇలాగ అంటూ ఉంటాడు. అక్కడ ఆశీర్వాద ప్రార్థన టైంలో కాళ్ళు పికెత్తున్నాయి, అర్జెంటుగా బండి ఎక్కేయాలి, వెళ్ళిపోవాలి, పారిపోవాలి. పిల్లల్ని నెత్తి మీద ఎక్కి చేసుకుని పారిపోతాడు కదా. ఇదే బాధ్యత మీది. అదే నా దేవుడు అప్పగించిన బాధ్యత. అందుకే ఆయన సిలువ వేయబడతా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీకు తోడై ఉంటాను. ఎవరు దేవుడు పని చేస్తారో వాళ్ళకే దేవుడు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎవరి కళ్ళలో తప్పించుకెళ్ళిపోతే మీరందరూ 6:30 అన్నాను, 7:30, 8కి వస్తున్నారు. ఇదేనా మీ బాధ్యత? సమయాన్ని పాటించొద్దు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూడండి, ఎంతమంది ఉన్నారు. సరే, కాబట్టి దేవుడు దేవదూతలను నమ్ముటలేదు. దేవుని స్తోత్రం. అందుకే పొద్దున చెప్పాను కదా, నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. ఎవరైతే ఇక్కడ నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళే అక్కడ దేవుని పక్కన కూర్చుంటారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కిందకి పోయి పాతాళంలో ఆడుకోవటమే. దాంట్లో మళ్ళీ సందేహం ఏమాత్రమూ లేదు. బాధ్యత, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక బాధ్యత, తల్లి బాధ్యత, అలాగే సంఘ బాధ్యత,
దేవుడు మనకు అప్పచెప్పాడు, బాధ్యత అప్పచెప్పాడు. చాలామంది బాధ్యత లేకుండా పరుగులెట్టేస్తారు. పైగా ఒక ఆవిడ అంటుంది, మరి నాకు తెలదు కదండి. ఏం తెలదు? ఏమి తెలదు నీకు? నీకు అన్నీ తెలుసు. అసలు నీకున్నంత తెలివి నాకే లేదు కదా. అదొక మాట అర్థం, అది నాకు తెలదు కదండి. ఏం తెలియదండి? తెలీదా? అన్నీ తెలుసు కదా. 15 సంవత్సరాల కిందట ఏప్రిల్ నెలలో డబ్బులు ఎంత ఇవ్వాలో లెక్క మరి చెప్తుంది ఆవిడ. ఆవిడేం తెలదంటది. నాకేం తెలియదండి కదా. తెలీదా? విశ్వాస వీరుల వరుసలో నిలుపుమా, విశ్వాస వీరుల వరుసలో నిలుపుమా, వాక్య సేవకుల వరుసలో నిలుపుమా, వాక్య సేవకుల వరుసలో నిలుపుమా, ప్రార్థనా వీరుల వరుసలో నిలుపుమా, ప్రార్థనా వీరుల వరుసలో నిలుపుమా, సువార్త వీరుల వరుసలో నిలుపుమా, సువార్త వీరుల వరుసలో నిలుపుమా, యేసు ప్రభు మా రక్షక, యేసు ప్రభు మా రక్షక, త్యాగ వీరుల వరుసలో నిలుపుమా, త్యాగ వీరుల వరుసలో నిలుపుమా, హతసాక్షులైన వారి వరుసలో నిలుపుమా, హతసాక్షులైన వారి వరుసలో నిలుపుమా, సత్య స్వాతంత్రుల వరుసలో నిలుపుమా, సత్య స్వాతంత్రుల వరుసలో నిలుపుమా, యథార్థ సేవకుల వరుసలో నిలుపుమా, యథార్థ సేవకుల వరుసలో నిలుపుమా, యేసు ప్రభు మా రక్షక, యేసు ప్రభు మా రక్షక, ఆత్మపూర్ణుల వరుసలో నిలుపుమా, ఆత్మపూర్ణుల వరుసలో నిలుపుమా, ప్రవచన భక్తుల వరుసలో నిలుపుమా, ప్రవచన భక్తుల వరుసలో నిలుపుమా, ఆత్మకాపరుల వరుసలో నిలుపుమా, ఆత్మకాపరుల వరుసలో నిలుపుమా, నిత్య జీవ సంబంధుల వరుసలో నిలుపుమా, నిత్య జీవ సంబంధుల వరుసలో నిలుపుమా, యేసు ప్రభు మా రక్షక, యేసు ప్రభు మా రక్షక, అతి దీనులైన వారి వరుసలో నిలుపుమా, అతి దీనులైన వారి వరుసలో నిలుపుమా, నీకిష్టమైన వారి వరుసలో వరుసలో నిలుపుమా, నీకిష్టమైన వారి వరుసలో నిలుపుమా, భయభక్తులు గలవారి వరుసలో నిలుపుమా, భయభక్తులు గలవారి వరుసలో నిలుపుమా, నీయందు అతిశయించు వారి వరుస నిలుపుమా, నీయందు అతిశయించు వారి వరుస నిలుపుమా, యేసు ప్రభు మా రక్షక, యేసు ప్రభు మా రక్షక. 2011 ఆగస్టులో సువార్త ప్రకటించేసి ఇంటికి వచ్చేసాను. తెల్లారగట్ల ప్రభు దర్శనం చూపించారు.
విశ్వాస వీరుల వరుసలో నిలుపుమని పాట అంతా పాడేస్తున్నాను నేను. ఈ పాట అంతా పాడేసిన తర్వాత అంటున్నాడు, ఏమయ్యా ఏంటి తెగ పాడేస్తున్నావు, నా హృదయంలో అనిపిస్తుంది. అవును ప్రభువా అంటే, నిలబెట్టాను కదా వరుసలో అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, మనము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా పాస్టర్ గారు, భర్తో, పెళ్ళము, మనుషులు కాదు, మీ కొరకు సిలువ వేయబడిన యేసు కొరకే చేయండి. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడు ఎవరిని మాట్లాడకండి, మీరు 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 శోధి కట్టి పెట్టండి. నీకు దేవుడికి. తిమోతిలో ఏమంటున్నాడు పౌలు, దేవుడు ఒక్కడే, నరుడొక్కడే, నరుడికి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే. ఇంక పాస్టర్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు? నీ పేడం ఎక్కడ? ఎవరున్నారు అక్కడ? దేవుడు, నరుడు, మధ్యవర్తి. ఓకే, ఒకరు ఎత్తపడుతురు, ఒకరు విడువపడుతురు. మీ ఆవిడ బాగా ప్రార్థన చేస్తుంటే మహిమ తిమోతి ఎత్తపడ్డు, ప్రయోజనం ఏమీ లేదు. ఎవరైనా సరే ఎవరి రక్షణ వారిది. మా ఆవిడ బాగా మీ ఆవిడ ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది, కానీ మధ్యాకాశానికి ఎత్తపడతాం అనేది ఎవరి భక్తి మీద, ఎవరి పరిశుద్ధత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఒకళ్ళని బట్టి ఇంకొకళ్ళు, ఒకవేళ నేను ఇంత సేవ చేస్తున్నాను కాబట్టి నా భార్యని, నా పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభు అంటే కుదరదు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, కుటుంబ సభ్యుల్లో విభజిస్తాడు దేవుడు, ఇద్దరి కింద విభజిస్తాడు. ప్రసన్నమణి గారు అర్థమవుతుందా? కుటుంబ సభ్యుల్లో ఇద్దరి కింద విభజిస్తాడు. ఎవరైనా ఇద్దరు? బుద్ధివారు, బుద్ధి లేనివారు. నీ మొగుడు బుద్ధి లేనివాడు అయితే వెళ్ళడు, నీ పెళ్ళం బుద్ధి లేనిది అయితే వెళ్ళదు, నీ కొడుకు బుద్ధి లేనివాడు అయితే వెళ్ళదు, నీ కూతురు బుద్ధి లేనివాడు అయితే వెళ్ళదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నేను బుద్ధి లేనివాడైనా వెళ్ళను, నా భార్య బుద్ధి లేనిదైనా వెళ్ళదు. అర్థమైందమ్మా? అర్థమవుతుంది మీకు? మిమ్మల్ని బట్టి మీ ఆయన గారు ఎత్తబడరు, మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఎత్తబడరు. ఈ లింకులన్నీ ఇక్కడే. మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, బాగా చదివిలో చేయండి, బాగా ఉద్యోగం వచ్చేలా చేయండి, పెళ్ళయ్యేలా చేయండి, గబగబ పెళ్ళయ్యేలా చేయండి, ఆరోగ్యం వచ్చేలా చేయండి అని అడుగుతావే కానీ నా పిల్లలు, నేను, నా భర్త ప్రభువులో నిలిచేలాగా ప్రార్థన చేయండి అని అనవే? అనవు కదా. అది వద్దు, ఈ గొడవలన్నీ కావాలి కదా. ఒక రోజున ఒక ఆవిడని అడిగాను నేను. ఆవిడ బాగా ప్రభువులో ఉంటుంది. ఆవిడ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు బెంగళూరులో మేడ కట్టుకున్నాడు. ఇంచుమించు ఒక 70-80 1 కోటి రూపాయలు పెట్టి మేడ కట్టుకున్నాడు. ఆ మేడ కాడకి 15 రోజులు ముందే వెళ్ళింది, 15 రోజుల తర్వాత వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత మా మేడ ఎలా ఉందన్నా, అయ్యి బాబు మేడ అంటే మేడ కాదు, పాట పాడుతేమో అని భయం వేస్తుంది నాకు. చాలా బాగుందండి మేడ అంత. మరి మీ అమ్మాయి ఎలా ఉంది? మా అమ్మాయి సంతోషానికి అంతు లేదండి, మా అల్లుడు సంతోషానికి అంతు లేదండి, మా మనవాళ్ళ సంతోషానికి అంతు లేదు. మరి నువ్వు సంతోషం? అయ్యి బాబు నా సంతోషం అంటేనంటే ఇంకా మేము గుడిసెలో ఉన్నామండి, మా జీవితం అంతా గుడిసెలో వెళ్ళిపోయింది, నా కూతురు పేడలో ఉందండి. మరి రక్షణ పొందలేదు కదా. అదే వస్తుంది. అయిపోయింది మాటలన్నీ ఆగిపోయింది. కూతురికి రక్షణ లేదు, అల్లుడికి రక్షణ లేదు, మనవలకి రక్షణ లేదు. ఏం చెప్పుకోవాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా బావగారు అంత ధనవంతులు ఎవరు లేరు. ఆయన టర్నోవర్ 200-300 కోట్లు ఉంటుంది, ఆయన ఇల్లే 40 కోట్లు ఉంటుంది. ఏం చేయాలి? వాళ్ళ అన్నయ్యే, మా బావే ఒరే అనుకుంటా గుర్తుకుంటాం ఇద్దరం. ఏం ప్రయోజనం? ఏమి లేదు ఆయనకి.
రక్షణ లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ కూతురికి డబ్బు ఉందని అతిశయపడుతున్నావా? నీ అల్లుడికి డబ్బు ఉందని అతిశయపడుతున్నావా? నీ కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని అతిశయపడుతున్నావా? నీ కోడలు పెద్ద బంగారం తెగేసుకుందని సంతోషపడుతున్నావా? అవి సంతోషపడవలసిన విషయాలేనా? నోరు తెరవండి. మరి అలా సంతోషపడతలేదా మీరు చాలామంది? ఆవిడ ఏమంటారు తెలుసా? తర్వాత వాళ్ళు తెలుసుకుంటారులేండి. ఇప్పటి వరకు తెలుసుకోలేదు. నేను ఈ మాట మాట్లాడి 20 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ రక్షణ పొందలేదు వాళ్ళు. చెప్పండి. రక్షణ లేని వారు తీర్పులోకి వెళ్తారు. నేను ఒకరోజు నా భార్య, నా కుమారుడు, నా కోడలు, మనవడు, కూతురు, అల్లుడు, మనవలు అందరుండగా చెప్పాను, మీరందరూ మోకరించి కన్నీటి పట్లు విడవాలి. ఎందుకో తెలుసా? మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన మధ్యలో యేసు ప్రభువు ఉన్నారు. హల్లెలూయా. అంతకన్నా భాగ్యమేమిలే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందు? లావణ్య గారు అక్కలు బ్రహ్మాండమైన పురుషులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఈ పక్క నుంచి ఆ పక్క లోగిళ్ళు, తలాలు, కార్లు. ఏం ప్రయోజనం? ఈవిడ భర్త లేడు రక్షణలో, ఏం ప్రయోజనం అని అడుగుతాను నేను. రక్షణ ఏది? మీరు ఈరోజు అర్థం చేసుకోండి. రక్షణ పొందటం ఒకటి, రక్షణ నిలబెట్టుకోవటం ఇంకా గొప్పది. దేవుని స్తోత్రం. రక్షణ పొంది ప్రయోజనం లేదు. కొంతమంది ఆ రక్షణ పోగొట్టుకుంటున్నారు చెడు వ్యసనాలతో, చెడ్డ పనులతో. ఇప్పుడు రక్షణ పోగొట్టుకునే వారిని చూసినప్పుడు రక్షణ పొందకపోవటం మంచిదేమో అనిపించే అవకాశం వస్తుంది మళ్ళీ. కొంతమంది రక్షణ పొంది భ్రష్టులైపోయిన చూసినప్పుడు ఇంకా నేను రక్షణ పొందలేదు అనిపిస్తుందేమో, అలా కూడా అనిపిస్తుందేమో కదా. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ ఎలాంటిదో తెలుసా మీకు? ఈ రక్షణ ఎలాంటిదో మనకి స్పష్టంగా లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ అధ్యాయం రక్షణ ఎంత గొప్పదో తెలియచేస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 27వ వచనం. మీరందరూ కన్నీరు కార్చవలసిన పరిస్థితి ఈ వాక్యం ఉన్నప్పుడు. లూకాసు వార్త 16:27. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు. మీలో రక్షణ లేనివాడు పేరు గుర్తు చేసుకోండి ఈరోజు. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ లేని వారు వేదనకరమైన స్థలములో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కార్లు, ఇక్కడ మోటార్ సైకిల్లో తిరుగుతాం కాదు. ఇక్కడ మా ఆయన బాగానే ఉన్నాడు, మా అబ్బాయి బాగానే ఉన్నాడు, మా అబ్బాయి మంచి జాబ్లో ఉన్నాడు, మా ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఏంటిదంతా? అది అన్యులు మాట్లాడాలి. నువ్వెలా మాట్లాడుతున్నావు? నీకెందుకు లేదు అసలు టెన్షన్? నీకెందుకు లేదు భయము? అయ్యో, రక్షణ పొందకుండా ఏదైనా జరిగితే నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఎందుకు లేదు నీకు అని అడుగుతున్నా. నువ్వు బంధువులను ప్రేమిస్తున్నానంటావు, స్నేహితులు ఉన్నారంటావు, నాకు తెలుసున్న వాళ్ళు ఎందరో ఉన్నారంటావు. వాళ్ళ రక్షణ గురించి నువ్వు తీసుకున్న జాగ్రత్త ఏది? ప్రార్థన ఏది? ఎక్కడో తోకలపూడిలో 10 మంది ఉన్నారంటే పరిగెత్తుకెళ్ళిపోయాం అక్కడికి. దేవుడు ఇంకా ఎన్నో మాట్లాడుతున్నాడు. కృష్ణా జిల్లాలో నీకు మార్గం తెరుస్తున్నాను అన్నాడు నిన్న. ఎన్నో స్థలాలకి పరిగెడతానికి సిద్ధంగా ఉన్నాం. మోషే అంటున్నాడు ఇందాక, మోషే మీరు ఎంతసేపు మాట్లాడారు తెలుసండి అన్నాను. ఏంటన్నాను?
3:30 గంటలు మాట్లాడేపై నిలబడి అన్నాడు. దేవుని స్తోత్రం. 3:30 కాదు, 33 గంటలు మాట్లాడుతున్నాయా బతుకున్నంత కాలం. ఎందుకంటే ఒక్క ఆత్మ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. కొత్త కాలమే ఇక్కడ సంతోషాలు, మొగుడు పెళ్ళం, మోటార్ సైకిళ్ళు, కార్లు, మేడలు, మిద్దెలు. కొంతకాలం ఈ సంతోషం చూసుకుని నువ్వు పర్వాలేదులే పర్వాలేదులే అనుకుంటున్నావు. మరి ఏం చేయాలి? రక్షణ లేని వారు రక్షణ పొందే వరకు నువ్వు ఒక పూట భోజనం కూడా మానేయాలి అవసరం అయితే. దేవుని స్తోత్రం. ఏడాల కూర్చొని ముత్తుకోవాలి దేవుడి దగ్గర, కన్నీరు కార్చాలి దేవుడి దగ్గర. కానీ చాలా రిలాక్స్గా ఉంటున్నారు, చాలా రిలాక్స్గా. మా ఆయన సిగరెట్ కాల్తున్నాడని సంతోషపడిపోతుంది. సిగరెట్ కాల్చేవాడు పరలోకం వెళ్ళరు. సిగరెట్ కాల్తే వెళ్ళవు నువ్వు. వినబడుతుందా? దరిదాపులు కూడా రానివాడు దేవుడు సిగరెట్ కాలిస్తే. తెలుసుకో, రక్షణ అంటే ఏంటనుకుంటున్నావు? మన ఇష్టం వచ్చినట్టు బతకటానికి యేసుప్రభు రక్షణ ఇవ్వలేదు మనకి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి యేసుప్రభు రక్షణ ఇవ్వలేదు మనకి. పరిశుద్ధులుగా జీవించడానికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆర్ఆర్కమూర్తి గారు అన్నారు, సంఘములో ఎప్పుడు పరిశుద్ధత గురించి బోధిస్తూనే ఉండాలన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఖచ్చితమైన బోధ, స్థిరమైన బోధ, ఫలమైన బోధ. మీలో చాలామంది మా పిల్లల డబ్బు ఉంది, మా పిల్లల కార్లు ఉన్నాయి, మా పిల్లలకు మేళ్ళు ఉన్నాయి, పర్వాలేదు, మా మనవలకు చాలా ఆస్తి ఉంది, పర్వాలేదని రిలాక్స్గా ఉన్నారు మీరు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? నా గుండెను పట్టుకుంటుంది ఈ మాట. ఎంత బాధపడుతున్నాడో. ఈ వేదనకరమైన స్థలానికి వాళ్ళు రాకూడదు. ఇద్దరు వెళ్తారు వేదనకరమైన స్థలానికి. ఇద్దరు, ఒకరు రక్షణ లేని వారు, 2 హెబ్రీ 10. ముగించేసుకుందాం 10 నిమిషాల్లో. వేదనకరమైన స్థలములోకి వెళ్ళేవారు ఎవరు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. వేదనకరమైన స్థలములోనికి వెళ్ళేవారు. వేదనకరమైన స్థలం, అందరూ చెప్పండి. వేదనకరమైన స్థలం. ఎప్పుడు అగ్ని మండుతూనే ఉంటుంది, పురుగు కాలుతూనే ఉంటుంది, చావదు. 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపమునకు బలి ఉండదు. క్షమించాడు అనుకుంటున్నారు యేసు ప్రభు? ఉదయం చెప్పారు ప్రభు, అందరినీ క్షమించుడు. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారిని ఎప్పుడు క్షమించడు. నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, కీర్తనకు నేను 500 ఇవ్వాలి. నా 1000 రూపాయలు నా జేబులో ఉండగా కీర్తనకు నేను 500 ఇవ్వకపోతే నన్ను దేవుడు క్షమించడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించడు. చిన్నదే కదా, చిన్నదే లేదు, పెద్దదే లేదు, ఏది క్షమించడు దేవుడు. ప్రతి విషయంలోని ఖచ్చితంగా ఉండవలసిందే దేవుడు పిల్లలు. నేనే మార్గము సత్యము, ఆయన్ని వెంబడించవలసింది. ఇంకెవరిని వెంబడించడానికి పర్లేదు, ఆ పాస్టర్ గారు కొట్టారు, మేమే కొట్టొచ్చా? ఆడు కిందకు పోతాడు, నువ్వు కిందకు పోతావా? చదువు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. తప్పు చేసేవాడు తీర్పు కోసం భయంతో ఎదురు చూడవలసిందే. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని. ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి. ఒకరోజు 200 మంది పాస్టర్ మీటింగ్లు ఈ మాట చెప్పాక ఒక్కళ్ళ ముఖం పోలేదు, ఒక్కళ్ళు నాతో కలిసి భోజనం చేయలేదు, మొహాలు పక్క పెట్టేశారు. నేను చెప్పాను, మీ సేవకుల్లో ఎవరైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మొత్తం కింద కాలుతారని చెప్పాను. దేవుని స్తోత్రం.
నాకు భయం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మీకు చెప్తున్నాను, నాకు చెప్పుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి పాపం అంటే ఏదో పాపం కాదంటే తెలుసా తెలియదా? మనకి చెప్పండి. మాకు తెలియదు అన్నవారు చేయొద్దండి. తెలీదా? చెప్పండి. పాపం తెలుసా తెలియదా? గట్టిగా చెప్పాలి. తెలుసా పిల్లలారా? నీకు కూడా తెలుసండి, నాకు కూడా తెలుసు అంటుంది ఇది. సరే సరేండి. తెలిసిన తర్వాత చేసేవారికి విరోధులను సాతానుని ఏ అగ్నిగుండంలో వేస్తాడో వీళ్ళని అదే అగ్నిగుండంలో వేస్తాడు. హల్లెలూయా. ఏమీ సందేహం లేదు తల్లి, ఏమి సందేహం లేదు కదా. మన పాపాలన్నీ 3ంటికి సమాప్తం అయిపోయినాయి. 3:15 మళ్ళీ మొదలెడదాం అనుకోకూడదు. శిలువలు సమాప్తమైపోయినాయి. నీ పాపం సమాధి చేసెను, తన విశ్రాంతిని నీకు ఇచ్చెను, తన విశ్రాంతిని నీకు ఇచ్చెను. మృతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా, ప్రభు యేసులో సాగవే మనసా. పరిపూర్ణము సంపూర్ణము యేసులో మహిమ జీవము, ఆత్మ నియమమున సాగిపోతు తండ్రి చిత్తమున నిలువుమా. గతమును మరచి పరమును తలచి యేసులో సాగవే మనసా, ప్రభు యేసులో సాగవే మనసా. స్తోత్రం. ఇంకా మనకి ఈ రోజుతో అంటే ఈ రోజుతోనే ఎవరితో చెప్తున్నాను తెలుసా? నేను ముగించేస్తున్నాను. ఈ రోజుకి ఇంకా పాపంలో ఉండేవారితో మాత్రం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇంకా చేయకండి, ప్రమాదం. ఇది పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమణమే పాపం. మీకు తెలుసా? ఎవరినైనా వ్యర్థంగా దూషించడం కూడా పాపమే. దేవుని స్తోత్రం. ఎవరి మాట పట్టుకుని నేను తిడుతున్నాను నువ్వు తిట్టు, నో. వాళ్ళు తిడుతున్నారని మనం తిట్టొద్దు. ఇంకొక మాట చెప్పనా? మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. నా వల్ల, చెప్పండి, మళ్ళీ చెప్పండి, నా వల్ల ఎవ్వరికి హాని కలుగరాదు. అది క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. నీ వల్ల నా వల్ల ఎప్పుడు ఎవరికి ఏ విధమైన హాని కలగకూడదు. ఆవిడ మా జీవితం నాశనం చేసింది, ఆయన మా జీవితం నాశనం చేశాడు, వాళ్ళు మా జీవితం నాశనం చేశారని అనుకునే వారిని వింటూ ఉంటాం. అలాగ మీ గురించి బయట సాక్ష్యం ఉంటే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. దేవుని స్తోత్రం. చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినట్లా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, హల్లెలూయా, పాపం చేసేవాడు యేసుక్రీస్తుని కింద పడేసి తొక్కేవాడితో సమానం. ఇంకెంతకన్నా దారుణమైన పదం ఏం వాడక్కర్లేదు మనం. యేసుక్రీస్తులో రక్షణ పొంది పాపం చేసేవారు యేసుక్రీస్తుని కింద పడేసి తొక్కేవారితో సమానం. యేసుక్రీస్తు పాదాల కింద ధూళివలి ఉండి పాదాలు పట్టుకుని బతకవలసిన మనం మన కాళ్ళతో ఆయన తొక్కటమా? ఇంకా పాపానికి క్షమాపణ ఉంటుందా? చూడండి,
తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన ఇప్పుడు మనందరి కొరకు దేవుడు ఏం చిందించాడు? ఏ రక్తం? నిబంధన రక్తం. హల్లెలూయా. ఆ రక్తం చిందించి మనలను పాపం నుండి విమోచిస్తే నువ్వు పాపం చేస్తున్నావంటే ఆ రక్తాన్ని అవమానపరుస్తున్నావు. హల్లెలూయా. నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. సరే అండి, సరే. ఇప్పుడు మీరు వెళ్ళిపోయే ముందు ఆలోచించవలసింది ఒకటే, నేను ఇంకా ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నానా? ఇది నిజమైన నివాళి. ఈరోజు అది వదిలిపెట్టేయండి. నేను ఇంకా ఎవరినైనా హింసిస్తున్నానా? మాటలతో, చేతులతో. నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? నా వల్ల ఎవరైనా దుఃఖపడుతున్నారా? నా వల్ల ఎవరైనా బెంగ పెట్టుకున్నారా? నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా దుఃఖపడుతున్నారా? బాధపడుతున్నారా? నేను ఎవరి జీవితాన్నైనా పాడు చేశానా? నా వల్ల నా కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, మనవలు కానీ బాధపడుతున్నారా? నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? నా వల్ల దేవుడు బాధపడుతున్నాడా? ఈ విశ్లేషణ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకోవాలి. మీ వల్ల ఎవ్వరూ బాధపడకుండా ఉంటేనే మీరు పరలోకం వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోకసువార్తలో మనం చదువుకుంటున్నాం. లోకసువార్త 15వ అధ్యాయం వేదనకరమైన, ముగించేస్తున్నాను చూడండి. ఈ 28వ వచనం తొందరగా. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపబడని నిన్ను వేడుకొనుచున్నాను. చెప్పండి, చెప్పాలి. అందరూ చెప్పాలి. అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. మనకు ఎవరినైనా వేదనకరమైన స్థలములో నుంచి తప్పించవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా? మాట్లాడవేమ్మా, ఉందా? వేదనకరమైన స్థలమునకు వెళ్లకుండా తప్పించవలసిన బాధ్యత మన మీద ఉందా? చెప్పాలి. ఉందా లేదా? నోరు తెరవండి. ఉందా లేదా? ఉంది కదా, ఉంది కదా, ఆ బాధ్యత ఉంది కదా. అందుకే మనము జీవించి ఉండగానే మన రక్షణ కాపాడుకుంటూ మన ఇంటి వారిని దేవుడి దగ్గరికి నడిపిస్తూ సాధ్యమైతే అనేక మందిని వేదనకరమైన స్థలములో నుంచి తప్పించడానికి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా హల్లెలూయా. మనకు బాధ్యత లేదా? సంఘాల్లో చాలామంది పాస్టర్ గారితే బాధ్యత అనుకుంటారు. తప్పు, చాలా తప్పు. ప్రతి ఒక్కరి మీద, నీ కుటుంబానికి నువ్వే పాస్టరు, నీ కుటుంబానికి నువ్వే యాజకుడు, యాజకురాలివి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నువ్వు. నీ కుటుంబంతో పాటు బంధువులు, చుట్టాలు పెళ్లికి బూరులు, గారెలు వండుకుని, సజ్జలు పట్టుకుని, బహుమానాలు పట్టుకుని మా చుట్టాలు అంటావే. భోజనాలకే చుట్టాలా? కార్యక్రమాలకే చుట్టాలా? వారు వేదనకరమైన స్థలములోకి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ వేదనకరమైన స్థలములో నుంచి తప్పించే అవకాశం మనకు ఎన్నాళ్ళుంది? కీర్తన ఎన్నాళ్ళుంది? కొంచెము కాలమే. ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉందో తెలియదు. ఈ కాలంలోనే మనము ముగించేస్తున్నాను. రోజు మన మీద ఉన్న బాధ్యత ఏంటి? నన్ను నేను రక్షణలో కాపాడుకోవటం,
నా భార్యను, నా భర్తను, నా పిల్లలను, నా చెల్లిని, నా తమ్ముణ్ణి, నా బంధువుల్ని కాపాడుకోవటం, నా స్నేహితులను కాపాడుకోవటం, ఈ పని మనకందరికీ దేవుడు అప్పగించాడు. ఈ పని మేము ఖచ్చితంగా చేస్తాం అన్నవారందరూ ప్రార్థన చేయండి. దేవుడు అప్పగించిన పని మనకు దేవుడు అప్పగించిన పని మనకు దేవుడు అప్పగించిన పని. నేను 8:30 చెప్పాను, మీరు 9 అనుకున్నారు. 8:30 ముగింపు. ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రార్థన చేయండి. నా మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది చెప్పాలి. దేవుడితో చెప్పాలి, నా మీద బాధ్యత ఉంది. మొదట నన్ను నేను కాపాడుకోవాలి. మొదట కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. మొదట నన్ను నేను కాపాడుకోవాలి. మొదట నన్ను నేను కాపాడుకోవాలి. తర్వాత నా భర్తను, నా భార్యను, నా పిల్లల్ని కాపాడుకోవాలి. నా భర్తను, నా భార్యను, నా పిల్లల్ని కాపాడుకోవాలి. తరువాత నా ఇంటి వారిని, మా అమ్మను, మా నాన్నను, మా చెల్లెల్ని, మా అక్కను, మా బావను, మా మరిదిని, మా బంధువులను కాపాడుకోవాలి. మా ఎంత బాధ్యత ఉందో చూడండి, మీకు ఎంత పని ఉందో చూడండి. ఎందుకంటే ధనవంతుడు అంటున్నాడు, ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు. ఎంత భయంకరమైన స్థలమో అది, ఎంత భయంకరమైన స్థలమో అది. తట్టుకోలేరు, తట్టుకోలేరు. దాహం 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 అని రాత్రి పగలు అరుస్తూనే ఉండాలి. యుగ యుగాలు కాలిపోతూ ఉండాలి. ఆ భయంకరమైన స్థలములోకి నేను వెళ్ళకూడదు, నా కుటుంబంలో ఎవ్వరు వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు, నా కుటుంబంలో ఎవ్వరు వెళ్ళకూడదు. ప్రార్థిస్తారా? ప్రార్థించండి. రక్షణ కాపాడుకోండి. రక్షణలో అనేక మందిని నడిపించండి. కన్నీరు కార్చండి, ఉపవాసం ఉండండి, ఏదైనా చేయండి, కానీ నరకానికి వెళ్ళకూడదు. నేను నా ఇంటి వారందరూ పరదేశంలో ఉండాలి. నేను నా ఇంటి వారందరూ యేసుతో ఉండాలి. నాకు ఇచ్చిన సంఘము, నా ప్రార్థన ఇదే, నాకు ఇచ్చిన సంఘం అంతా పరదేశంలో ఉండాలి ప్రభువా అని నేను రోజు ప్రార్థన చేస్తాను. మీరందరూ ప్రార్థన చేయండి. అయ్యో నా భర్త దారి తప్పుతున్నాడు, అయ్యో నా భార్య దారి తప్పుతుంది, అయ్యో నా పిల్లలు దారి తప్పుతున్నారు, అయ్యో అయ్యో ప్రభువా లోకంలో పడిపోతున్నారు, పరలోకం గొప్పదని నా పిల్లలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, నా బంధువులు తెలుసుకోలేకపోతున్నారు, నా భర్త తెలుసుకోలేకపోతున్నాడు, నా భార్య తెలుసుకోలేకపోతుంది, నా పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. మీరు రోజు కన్నీరు కార్చండి. అవసరమైతే ఉపవాసం ఉండండి. వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రక్షణ పొందేలాగున, యథార్థమైన వాక్యంలోకి వచ్చేలాగున ప్రార్థన చేయండి. అయ్యో నన్ను కన్న తల్లి వాక్యంలో లేదు, నా తండ్రి వాక్యంలో లేడు, నరకానికి వెళ్ళిపోతున్నాను. అయ్యో యథార్థమైన వాక్యం వారికి తెలియదు, సత్యం వారికి తెలియదు, రక్షణ కాపాడుకోవటం వారికి తెలియదు అని ప్రార్థన చేయండి. దేవుడు కరుణిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, మీ మనవి దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పాడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. మీరు ఈరోజు మొదలుకొని ప్రత్యేక సమయాన్ని కేటాయించుకొని ముఖ్యంగా రక్షణ లేని వారి కొరకు, రక్షణలో సరిగ్గా లేని వారి కొరకు బలమైన ప్రార్థన చేయండి. తేలిక తీసుకోకండి. ఈరోజు భోంచేసాం, ఈరోజు సంతోషంగా తిరిగాం, వెళ్ళిపోయింది అనుకోకండి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు.
సడన్గా వస్తాడు, లేదా మరణమైనా వస్తుంది. ఇది హఠాత్తుగా సంభవిస్తుంది. మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి నాయన, మరి ఈరోజు అంతా కూడా దివ్యమైన మీ సందేశాలతో మమ్మల్ని ఎంతో మేలుకొలిపారు, మా హృదయాన్ని తాకారు. ఈరోజు మాకెన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మరి మేము అలాగున జీవిస్తూ మేము బ్రతుకున్నంత కాలంలో కనీసం మాతో పాటు మా కుటుంబం కొన్ని ఆత్మలను మాకు కూడా మీ దగ్గరికి తీసుకొచ్చే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మన కార్యక్రమాలు దేవుడి కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి మొదటి రోజు జయకరంగా ముగిశాయి. సాయంత్రం నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ రాత్రి మెసేజ్ ఏమిస్తారు? ఉదయం చాలా సంతోషకరంగా మాట్లాడారు, ఎన్నో లోతైన సత్యాలు మాట్లాడారు. ఈరోజు సాయంత్రం ఏం మాట్లాడతారు అన్నప్పుడే నాకు ఎఫ్సీలు ఈ కార్యక్రమాలు కిందకి దిగాడు, తీసుకొచ్చాడు. ఎన్నో వాక్యాలు దేవుడు బయలుపరిచాడు. మీరు బాగా ప్రార్థన చేస్తే మీ కుటుంబం అంతా రక్షణకు వచ్చేస్తుంది. మీరు ప్రార్థన లేదు మీ దగ్గర, గొడవలన్నీ ఆ గొడవ ఈ గొడవ ఇవే ఎక్కువగానే, అసలు ప్రార్థన లేదు. బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఆపన్నుడు. ప్రార్థన చేసేవారి ప్రార్థన తోసివేసే దేవుడు కాదు. మీ దగ్గర ప్రార్థన లేదు అని నేను నిశ్చయంగా చెప్పగలను. మీరు బలమైన ప్రార్థన చేయాలి. అలాగే మీకున్న రక్షణని కాపాడుకోవాలి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరించి రాబోయే దినాల్లో ఇంకా అనేక మందిని మనం దేవుడి దగ్గరికి నడిపించగలిగిన శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే రేపు 11 గంటలకి మళ్ళీ, అంటే 10:30కే పాటలు ప్రారంభమవుతాయి. రేపు 1:30కే ముగుస్తుంది. రేపు రాత్రి గుర్తుపెట్టుకోండి, 8:30కే ముగించేస్తాం. నిన్ననే చెప్పాను సమయము. 8:30కి మీరు 6:30కి చేరుకుని పాటలు పాడితే 7:30 నుంచి 8:30 దాకా మీకు వాక్యం ఉంటుంది. ఎల్లుండ 10:30కే మనం ఆరాధన, అన్ని కార్యక్రమాలు ముగించుకుంటాం. అలాగే రక్షణ పొందేవారు ఇంతవరకు ఒక్కరే ఆ గ్లోరీ గారి అబ్బాయి కనిపించారు. ఇంకా ఎవరైనా ఉంటే రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 రోజులు ప్రార్థనలో పాల్గొవాలి, లేకపోతే రక్షణ ఇవ్వకూడదు రూల్ ప్రకారం. ఎందుకంటే రక్షణ ఎంత గొప్పదో ఈరోజు అర్థమవుతుంది మనకి. 3 రోజులు ప్రార్థనలో పాల్గొని 3వ రోజు పొందుతారు ఎవరైనా కూడా. అంతేగాని అప్పటికప్పుడు వచ్చి మునిగిపోతామంటే గేదెలు ఆవులు మునిగినట్టే ఉంటుంది, మనుషులు మునిగినట్టు ఉండదు. ఆ రక్షణ పొందినోడు గేదెలు ఆవులు సమానం. నేను అది గుమ్మడి దొడ్లో చెప్పాను. అప్పటి నుంచి పాస్టర్ గారు నా మీద అంటూ చూస్తాడు. గేదెలు ఆవు, మరి గేదెలు ఆవులకి ఏం తెలుస్తుంది? అవి కూడా కాలువలో మన పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఓ పక్కన మనం ఏళ్ళని ముంచుతూ, పక్కన ఆళ్ళని ముంచుతూ ఉంటాడు పాలేరు. ఏళ్ళకాళ్ళకి తేడా ఏంటి? ప్రయోజనం ఏంటి? కాబట్టి రక్షణ పొందినవారు, నేను ఎప్పుడూ ఒకటే, రక్షణ పొందినవారు యేసులాగా మాత్రమే జీవించాలి. హల్లెలూయా. మార్గం ఏమీ లేదు, మార్గం ఏమీ లేదు. నేనే ఏమీ లేదు చెప్పలేదు ఆయన. ఒక మార్గం మనకి తెలియచేయలేదు. రేపు అనారోగ్యాల గురించి, మీ యొక్క వ్యక్తిగత సమస్యల గురించి కూడా రేపు ప్రార్థన జరుగుతుంది. అనారోగ్యాలు, ఉద్యోగాలు, వ్యక్తిగత సమస్యలు, వీటన్నిటి గురించి కూడా నేను ప్రార్థన అంశాల వారీగా చేసుకుంటూ వెళ్తాను. రేపు పగలే అనారోగ్యము, ఉద్యోగము, వివాహము, ఆర్థిక ఇబ్బందులు,
ఒక్కొక్క అంశాన్ని నేను వాక్యం అయిపోయిన తర్వాత మీకు ఈ మజ్జిగ ఇస్తారు. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత పూర్తిగా ప్రార్థనలు ఉంటాయి. అన్ని ప్రార్థనలు చేసుకుని మనం వెళతాము. ఇది కార్యక్రమ వివరాలు. మీరందరూ కూడా సిద్ధపడండి, బలంగా ఉండండి, యథార్థంగా ఉండండి. క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి మంచిదండి. కొంచెం 9 అనుకున్నారట ముగింపు వచ్చేస్తుంది.